నైంటీస్ కిడ్స్కి పండుగంటే ఒక జీవితం. ఈ రోజుల్లో పండుగంటే ఒక సెలవు. కానీ 90s కిడ్స్కి ఒక నెల ముందే మొదలయ్యే ఒక ఆనందం. ఈ వీడియో మీ చిన్నప్పటికి తీసుకొని వెళ్తుంది. పండుగకి 15 రోజుల ముందు నుండే ఇంటి శుభ్రం మొదలయ్యేది. అమ్మ పాత సామాన్లు బయటికి తీసేది. మేము వాటితో ఆటలు. ఆ రోజుల్లో బట్టలు ముందే తెచ్చి అవి ఎప్పుడు వేసుకోవాలి అని రోజులు లెక్క పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొత్త బట్టలు, కొత్త అలంకారం వస్తువులపై మోజే లేదు. అప్పటిలో అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచించేవాళ్ళం. అప్పటిలో అమ్మమ్మ గారి ఇంటి వాతావరణం ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ పలకరింపులు, కర్రా బిళ్ళ ఆట, రంగు సోడా, సేమియా ఐస్, నారింజ మిఠాయి, రేగి పళ్ళు, రేగు వడియాలు, ఆ ఆనందం, ఆ సంతోషం మళ్ళీ దొరకని జ్ఞాపకాలు. అప్పటిలో పిల్లలు ఆవు పేడతో చేసిన పిడకల దండతో భోగి రోజు సూర్యుడు రాకముందే లేచి నలుగు నూనెతో స్నానం చేసి ఆ దండను మెడలో వేసుకొని ఆ భోగి మంటలో వేసి ఆ భోగి మంట వేడి కాసుకునేవాళ్ళం. ఇప్పుడు భోగి మంటలు లేవు, ఉన్న ఒక ఫోటో కోసం మాత్రమే. అప్పటిలో కొత్త బట్టలు వేసుకొని అద్దం ముందు నుంచొని మనకు మనమే హీరోలని అనుకునేవాళ్ళం. ఇంట్లో పూజ, అమ్మ చేసిన పిండి వంటలు వాసన, పండగ భోజనం అంటే ఒక రుచి కాదు, ఒక అనుభూతి. పిండి వంటలు, మురుగులు, పాకుండలు, అరిసెలు తింటూ కూడా ఆనందమే. టీవీలో ప్రత్యేక ప్రోగ్రామ్స్, ఒకే ఛానల్, కానీ అందరికీ అదే సరిపోయేది. బంధువులు ఇంటికి వచ్చేవారు. ఇల్లు అంతా మాటలతో, నవ్వులతో ఎంతో ఆనందంగా నిండిపోయేది. స్నేహితులతో బయట ఆటలు, గాలిపటాలు. అప్పట్లో డబ్బు తక్కువ, అయినా ఆనందం మాత్రం ఎక్కువ. ఈరోజు పండుగకి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, స్టేటస్ ఉంది, కానీ అప్పుడు ఉన్న ఆనందం లేదు. 90s కిడ్స్కి పండుగ అంటే ఒక రోజు కాదు, ఒక జ్ఞాపకం. అవును, మేము 90s కిడ్స్. మాకు పండుగ అంటే కొత్త బట్టలు కంటే కుటుంబం, స్నేహం మరియు మనస్సు నిండా ఆనందం. మీకు 90sలో ఏ పండుగ అంటే ఇష్టం? కింద కామెంట్స్లో రాయండి.